గురుగారు, కుంభరాశి వారి సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? జీవితంలో ఏం చేస్తే వీళ్ళకి కలిసొస్తుంది? ఏ విషయాలకు దూరంగా ఉండాలంటారు? అందరికంటే అదృష్టవంతులు కుంభరాశి వారు. వీరికి మనసులో ఒకటి, బయట ఒకటి ఉండదు. కాకపోతే కొంచెం దూలనూరు ఉంటుంది. కాబట్టి ఒక ఇప్పుడు దాసరి నారాయణరావు గారిని తీసుకోండి. ఆయన మంచి లావుగా, హుందాగా ఉండడము, మంచిగా పికప్ అవ్వడం. అంటే వ్యక్తిగత జాతకాలను బట్టి ఈ యొక్క నోరు కంట్రోల్ అనేటటువంటిది, జోకులేయడం, సర్కాస్టిక్‌గా ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ యొక్క రాహు గనక బాగుండకపోతేనట కనుక అనుమానంగా ఉంటుంది. కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, తొందరగా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు వీళ్ళు కుంభరాశి వాళ్ళు. యాక్చువల్‌గా మళ్ళీ అదే కుంభరాశిలో పెద్ద పెద్ద జాయింట్ కమిషనర్స్ అయినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అది గురుడు వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో ఉండేటటువంటి పొజిషన్ని బట్టి వస్తుందన్నమాట. సో ఈ కుంభరాశి వాళ్ళకందరికీ కూడా తమ కుటుంబాల పట్ల కొంత సెల్ఫిష్నెస్ అనేటటువంటిది ఉంటుంది. బయట వాళ్ళు వచ్చి మేలు చెప్తున్నా, మేము చేస్తామండి గురుగారు, మేము ఇచ్చేస్తాం, గురుభక్తి ఉంటుంది, అది ఇది అంటారు. కానీ వాళ్ళు ఫ్యామిలీకి ఎక్కువగా ఇచ్చేసుకుంటారు. ఫ్యామిలీలో కొన్ని లాస్లు వచ్చినా హస్బెండ్ వల్ల కానీ, పిల్లలు కానీ వాళ్ళనే అంటిపెట్టుకొని ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా డైవర్స్లు ఇవ్వడాలు ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళలో తక్కువగా ఉంటాయి. అలాగే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పైకి తీసుకురావడం, ఫారెన్ విద్యాభ్యాసానికి పంపాలని ప్రయత్నించడం ఇవన్నీ కూడా చేస్తారు. అండ్ దే విల్ సక్సీడ్ ఆల్సో ఫారెన్కి అన్నిటికి పంపి. కాకపోతే కుంభరాశి వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. ఇప్పుడు మందు కొట్టడం కూడా 2 పెగ్గల కంటే ఎక్కువ కొట్టరనమాట. అంత డిసిప్లిన్డ్గా ఆరోగ్యాన్ని చూసుకుంటారు. అలాగని చెప్పి లైఫ్లో ఎంజాయ్ చేయరని కాదు, లైఫ్లో ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం పార్ట్స్ ఏమైనా లంగ్స్, గింగ్స్, లివరు పోతే మళ్ళీ బాగు చేయించుకొని మళ్ళీ తాగుతారు తప్ప ఎంజాయ్మెంట్ అనేటటువంటి దాన్ని ఆపరు. కాబట్టి ఈ కుంభరాశి వారందరూ కూడా అనుకున్న పని అనుకున్నట్లు సాధించేదాకా వీళ్ళు నిద్ర పట్టదు వీళ్ళకి. అండ్ ఎక్స్ట్రాడినరీగా విచిత్రం ఏమిటంటే, బయట వాళ్ళకి అదే వేరే వేరే రాశి వాళ్ళు వచ్చి పనుల కోసం అడిగితే ఒక ఇన్ని రోజులైనా సరే, ఎన్ని రోజులు తిప్పించుకున్నా సరే వాళ్ళకి పని అవ్వదు. కానీ వీళ్ళకి మాత్రం వెంటనే పని అయిపోవడం, పూర్తయిపోవడం ఇలాంటివన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి కుంభరాశి వారికి అందరికీ కూడా అదృష్ట సంఖ్య 8. అలాగే పడమర దిక్కు పనికొస్తుంది. అలాగే చక్కగా శనీశ్వరుడు అధిపతి. అందువల్ల మన్యుసూక్తాన్ని చదువుకోవడము, ఆంజనేయ స్వామివారి యొక్క స్తోత్రాలు చదువుకోవడము, ఓం హం హనుమతే నమః అనేటటువంటి మంత్రాలు చదువుకోవడం ద్వారా వీళ్ళకి నల్లని బట్టలు వేసుకొని, నీలం బట్టలు వేసుకొని సాధన చేసుకుంటే బ్రహ్మాండంగా సిద్ధిస్తుందమ్మా.